హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి వాల్యుయేషన్ అండర్ కస్టమ్స్ యాక్ట్ 1962 చాప్టర్స్కి టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ గురించి చూసుకుందాం. టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ విత్ రిఫరెన్స్ టు కస్టమ్స్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్ రూల్స్ గురించి 2007. ఫస్ట్ది, గూడ్స్ ఆఫ్ ద సేమ్ క్లాస్ ఆర్ కైండ్ ఆర్ కంప్యూటెడ్ వాల్యూ మీన్స్ వాట్? ఫస్ట్ది, గూడ్స్ ఆఫ్ సేమ్ క్లాస్ ఆర్ కైండ్ మీన్స్ కస్టమ్స్ వాల్యుయేషన్ ప్రకారం గూడ్స్ ఆఫ్ సేమ్ క్లాస్ ఆర్ కైండ్ అంటే ఏవైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటామో గూడ్స్ని విత్ ఇన్ రేంజ్లో ఉంటారో వాటిని మొత్తం సేమ్ క్లాస్ ఆఫ్ ఆర్ కైండ్ ఆఫ్ గూడ్స్ అని అంటారు. నెక్స్ట్, కంప్యూటెడ్ వాల్యూ అంటే మనం ఏదైతే కంప్యూటేషన్కి యూజ్ చేస్తామో అంటే ఇంపోర్టెడ్ గూడ్స్ ఈజ్ టేకెన్ యాజ్ కంప్యూటెడ్ వాల్యూ ఏదైతే తీసుకుంటామో వాల్యుయేషన్కి ఈజ్ నాట్ పాసిబుల్, వేరే ఏ దానిలో పాసిబుల్ కాకుంటే రూల్ 8లో తీసుకుంటాము. కంప్యూటెడ్ వాల్యూకి రూల్ 8 తీసుకుంటాము. సో యాజ్ పర్ రూల్ 2(1)(c) ఆఫ్ కస్టమ్స్ వాల్యుయేషన్, గూడ్స్ ఆఫ్ ద సేమ్ క్లాస్ ఆర్ కైండ్ means imported goods that are within a group or a range of imported goods produced by a particular industry or in particular industry కానీ particular industry sector కానీ includes identical goods or similar goods. వాటిని మనం సేమ్ క్లాస్ ఆర్ కైండ్ ఆఫ్ గూడ్స్ అని అంటాము. ఎప్పుడు విత్ ఇన్ గ్రూప్లో ఉండి ఆర్ విత్ ఇన్ రేంజ్లో ఉండి ఆ పర్టికులర్ ఇండస్ట్రీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తుంటే ఆ పర్టికులర్ ఇండస్ట్రీ సెక్టర్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తుంటే ఐడెంటికల్ గూడ్స్ ఆర్ సిమిలర్ గూడ్స్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్, రూల్ 2(1)(a) ప్రకారం కంప్యూటెడ్ వాల్యూ అంటే ఏమి? వాల్యూ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్ డిటర్మైన్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ రూల్ 8. రూల్ 8 డీల్ చేసేదే కంప్యూటెడ్ వాల్యూ, రూల్ 7 డీల్ చేసేది డిడక్టెడ్ వాల్యూ. అట్లా రూల్ 8 డీల్ చేస్తుంది కంప్యూటెడ్ వాల్యూకి. ఇక్కడ ద వాల్యూస్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఈజ్ టేకెన్ హ్యాస్ కంప్యూటెడ్ వాల్యూ వెన్ వాల్యుయేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ హ్యాస్ పర్ ఎనీ రూల్స్ ఎర్లియర్ దెన్ 8. ఈ రూల్ 8 దగ్గర రావాలంటే ఫస్ట్ రూల్ 7 వరకు కంప్లీషన్గా చూసుకోవాలి. రూల్ 7 వరకు అంటే ఫస్ట్ రూల్ 4 వచ్చేసి మనకి ఐడెంటికల్ ఉంటుంది, రూల్ 5 వచ్చేసి సిమిలర్ ఉంటుంది, రూల్ 6 ఏం చెప్తుంది? పైన ఏం రాకుంటే 7, 8 చూడండి అని చెప్తుంది. 7 అని చెప్తుంది డిడక్టివ్ వాల్యూ, కొన్ని యూనిట్స్ నుంచి కొన్ని అమౌంట్స్ని డిడక్ట్ చేస్తుంది. రూల్ 8 ఏం చెప్తుంది? కంప్యూట్ చేసేటప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ టు ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్ షెల్ బీ కంప్యూటెడ్ అండ్ వాల్యూ విచ్ షెల్ కన్సిస్ట్ ఆఫ్ సమ్, కొన్నిటిని యాడ్ చేసి ఏవి? ద కాస్ట్ ఆర్ వాల్యూ ఆఫ్ మెటీరియల్స్ అండ్ ఫ్యాబ్రికేషన్స్ ఆర్ అదర్ ప్రాసెసింగ్ ఎంప్లాయిడ్ ఇన్ ప్రొడ్యూసింగ్ ద ఇంపోర్టెడ్ గూడ్స్కి ప్రొడ్యూస్ చేయడానికి మనకి ఏవైతే కాస్ట్ అవుతావో, మెటీరియల్స్ అవుతావో, ఫ్యాబ్రికేషన్స్ అవుతావో వాటిని అన్నిటిని యాడ్ చేసుకోవాలి. ప్లస్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ జనరల్ ఎక్స్పెన్సెస్ ఈక్వల్ టు దట్ హ్యాస్ యూజువల్లీ రిఫ్లెక్టెడ్ ఇన్ సేల్స్ ఆఫ్ గూడ్స్ ఆఫ్ ద సేమ్ క్లాస్ ఆర్ కైండ్ వాళ్ళకి ఎంతైతే వాళ్ళు ప్రాఫిట్ యాడ్ చేసుకుంటున్నారో, ఎంతైతే వాళ్ళు జనరల్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేసుకుంటున్నారో ఆ అమౌంట్ని యాడ్ చేస్తారు బై ద ప్రొడ్యూసర్ ఇన్ ద కంట్రీ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఇన్ టు ఇండియా. నెక్స్ట్, కాస్ట్ ఆర్ వాల్యూ ఆఫ్ ఆల్ అదర్ ఎక్స్పెన్సెస్, వేరే ఎక్స్పెన్సెస్ ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకుంటాము. సో 3 యాడ్ చేస్తే వచ్చేస్తుంది మనకి ఈ రూల్ 8 ప్రకారం కంప్యూటెడ్ వాల్యూ. ఏవేవి? కాస్ట్ ఆర్ వాల్యూ ఆఫ్ మెటీరియల్స్ అండ్ ఫ్యాబ్రికేషన్స్ అండ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్, జనరల్ ఎక్స్పెన్సెస్, ఆల్ అదర్ ఎక్స్పెన్సెస్ని యాడ్ చేసుకోవాలి. అది రూల్ 8లో చెప్పేది. నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ సెకండ్ క్వశ్చన్? వెదర్ ద అసెసబుల్ వాల్యూ ఆఫ్ ద వేర్ హౌస్ గూడ్స్ which are sold before being cleared for home consumption should be taken as a price at which the original importer has sold the goods. Means యాజ్ పర్ సెక్షన్ 14 ప్రకారం మనకి ఏం చెప్తుంది? ట్రాన్సాక్షన్ వాల్యూ అంటే ఒక నిమిషం, క్వశ్చన్ ఏం చెప్పినారు? సెకండ్ క్వశ్చన్ కదా, వెదర్ ద అసెసబుల్ వాల్యూ ఆఫ్ ద వేర్ హౌస్ గూడ్స్ ఆర్ సోల్డ్ బిఫోర్ హోమ్ కన్జంప్షన్కి ముందనే తీసుకుంటే. యాక్చువల్గా మనకి ట్రాన్సాక్షన్ వాల్యూ అంటే రెగ్యులర్గా ఏవైతే వాల్యూస్ని ఇంపోర్ట్ చేసుకుంటామో గూడ్స్ని వాటికి ట్రాన్సాక్షన్ వాల్యూ అంటాము. ఏవైతే యాక్చువల్గా పే చేయాలో ఆర్ పేయబుల్ చేస్తే ఎప్పుడు వెన్ గూడ్స్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వాటిని మనం ట్రాన్సాక్షన్ వాల్యూ అంటాము. ఇక్కడ బిఫోర్ హోమ్ కన్జంప్షన్కి ముందే సోల్డ్ చేస్తే ఆఫ్టర్ వేర్ హౌసింగ్ దెమ్ ఇన్ అవి ట్రాన్సాక్షన్ వాల్యూ యాజ్ పర్ సెక్షన్ 14 ప్రకారం ఎలిజిబిలిటీలోకి రావు. సో ఆన్సర్ చూడండి, ఆన్సర్ ఏముంది? క్వశ్చన్ నెంబర్ 2, సెక్షన్ 14 ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ ప్రొవైడ్ దట్ వాల్యూ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్ షెల్ బి ద ట్రాన్సాక్షన్ వాల్యూ ఆఫ్ గూడ్స్ విచ్ ఈజ్ ఇన్ ద ప్రైస్ యాక్చువల్లీ పేడ్ ఆర్ పేయబుల్
ట్రాన్సాక్షన్ వాల్యూ అంటే ఏది, ఏవైతే యాక్చువల్గా మనం పే చేస్తామో ఆర్ పేయబుల్ చేస్తామో ఫర్ ద గూడ్స్ వెన్ సోల్డ్ ఫర్ ఎక్స్పోర్ట్ టు ఇండియా ఫర్ డెలివరీ అట్ ది టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్. డెలివరీ అయ్యేటప్పుడు కానీ ఆ ప్లేస్ ఆఫ్ ఇంపోర్టేషన్ కానీ జరిగేటప్పుడు ఏదైతే అమౌంట్ పే కానీ పేయబుల్ కానీ చేస్తామో దాన్ని ట్రాన్సాక్షన్ వాల్యూ అంటారు. యాజ్ పర్ సెక్షన్ 14 ప్రకారం ద వాల్యూ ఆఫ్ గూడ్స్ after warehousing them in India cannot be considered as sale for export to India. After warehousing వాటిని సేల్ ఫర్ ఎక్స్పోర్ట్ అని అనము. సో ఇట్ కెనాట్ బి స్టేటెడ్ దట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఈజ్ నాట్ కంప్లీట్ ఈవెన్ ఆఫ్టర్ ద ఇంపోర్టెడ్ గూడ్స్ వర్ క్లియర్డ్ ఫర్ warehousing in the country of import. So hence the price at which the imported goods are sold after warehousing them in India does not qualify to be transaction value as per section 14. సో యాజ్ పర్ సెక్షన్ 14 ప్రకారం వాటిని ట్రాన్సాక్షన్ వాల్యూ అనము ఏవైతే ఆఫ్టర్ వేర్ హౌసింగ్ చేస్తే. సో నెక్స్ట్ the above is only applicable for levy of basic custom duty and social welfare surcharge. GST is leviable as per section 380 of Custom Tariff Act 1975. Next question, third question. Okay, what is there in third question? What are the cases, what are the కాస్ట్ అండ్ సర్వీసెస్ ఈజ్ గివెన్ ఇన్ రూల్ 10. రూల్ 10లో ఏమి ఇచ్చినారు మనకి కేసెస్, ఏదానికి కేసెస్ ఉంటాయి ఫర్ ద కస్టమ్స్. రూల్ 10 అంటే ఏవి, కాస్ట్కి రెసిడ్యూరీ సెక్షన్ మాదిరి ఇది. కాస్ట్కి ఏవైతే ఉంటావో ఐడెంటికల్ గూడ్స్కి మనం అడ్జస్ట్ చేయాలి, కొన్ని కాస్టెస్ని ఏవైతే అట్రిబ్యూటబుల్ అవుతావో వాటిని యాడ్ చేయమని రూల్ 10 చెప్తుంది. బీ యాడెడ్ ది వాల్యూ ఆఫ్ ఐడెంటికల్ గూడ్స్ రూల్ 4 ప్రకారం. సో రూల్ 4 ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రూల్ 10. అందులో కొన్ని ఎక్స్పెండిచర్ని మనం ఎంటర్చేంజ్ చేయదు, కొన్ని స్పెసిఫిక్కి సంబంధించినది. సో క్వశ్చన్ నెంబర్ 3 కదా. సో ఆన్సర్ చూడండి. What is there? As per Rule 4(1)(c) of Customs Valuation, where imported goods are being valued as per Rule 4. Rule 4 ప్రకారం చేస్తుంటే మీరు వాల్యుయేషన్, ద వాల్యూ ఆఫ్ ఐడెంటికల్ గూడ్స్ రూల్ 4లో ఎట్లుంటుంది, వాల్యుయేషన్ ఆఫ్ ఐడెంటికల్ గూడ్స్ ఈజ్ అడ్జస్టెడ్ టు టేక్ ఇన్ టు అకౌంట్ ద డిఫరెన్స్ అట్రిబ్యూటబుల్ టు ద కమర్షియల్ లెవెల్ ఆర్ ది క్వాంటిటీ ఆర్ బోత్. కమర్షియల్ లెవెల్లో అట్రిబ్యూటబుల్ కానీ ఆర్ క్వాంటిటీలో డిఫరెన్స్ కానీ వాటిని అడ్జస్ట్మెంట్ చేస్తుంది రూల్ 4లో. అకార్డింగ్ టు రూల్ 4(2), వేర్ కాస్ట్ అండ్ ఛార్జెస్ రిఫర్డ్ టు ఇన్ రూల్ 10 are included in the value of identical goods, adjustment has to be made in different of such cost and charges between the imported goods and identical goods. Therefore, if the value of identical goods does not included in certain specific costs and charges relating to the imported goods, these are to be included in as per rule 10. 4లో వచ్చేటివన్నీ 10లో వస్తాయి, బట్ 10లో వచ్చేటివన్నీ 4లో రావు. 10లో కొన్ని స్పెసిఫిక్ కాస్ట్లు ఛార్జెస్ కూడా మనం యాడ్ చేస్తాము ఇంపోర్టెడ్ గూడ్స్కి. సో రెండు ఒకటి కాదు, రూల్ 4 రూల్ 10 రెండు ఒకటి కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎగ్జామిన్ ద వ్యాలిడిటీ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ టూ ఒక స్టేట్మెంట్స్ యొక్క వ్యాలిడిటీ చెప్పాలి. ఓకే, సర్వీస్ ఛార్జెస్ పేస్ టు కెనలైజింగ్ ఏజెంట్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద అక్సెసబుల్ వాల్యూ ఆఫ్ ఇంపోర్ట్స్. కెనలైజింగ్ ఏజెంట్స్ అనేవి వాటి యొక్క వాల్యూని, వాటి యొక్క ఏజెంట్ సర్వీస్ ఛార్జెస్ని ఇంక్లూడ్ చేయలేదంటే అక్సెసబుల్ వాల్యూ అండ్లో. సో సచ్ ఏజెంట్స్ ఇంపోర్ట్ ద గూడ్స్ ఫర్ ఫారిన్ సెల్లర్ అండ్ ఎంటర్స్ ఇంటూ అన్ అగ్రిమెంట్ టు సెల్ సచ్ గూడ్స్ విత్ ఇన్ ద బయర్ ఇన్ ఇండియా. అంటే ఏజెంట్స్ ఎవరు, కెనలైజింగ్ ఏజెంట్స్ అంటే ఎవరు, వేరే కంట్రీ నుంచి ఈ కంట్రీలోకి తీసుకొస్తారు, ఈ కంట్రీ నుంచి మళ్ళీ ఎవరైతే మెయిన్ బయర్స్ ఉంటారో, ఎవరైతే ఉంటారో మెయిన్ సప్లయర్ వాళ్ళకి సేల్ చేస్తుంటారు. సో నేను ఇక్కడ కర్నూలులో ఉన్నా, నాకు వేరే కంట్రీ నుంచి నాకు గూడ్స్ రావాలి, నేను కంట్రీ నుంచి వేరే గూడ్స్ రావాలంటే నేను ఇప్పుడు ముంబై పోవడమో చెన్నై పోవడమో అక్కడ పోర్ట్లో వెయిట్ చేయడమో నాది టైం వేస్ట్ ఆఫ్ మనీ. సో ఆల్రెడీ ముంబైలో ఆ చెన్నైలో ఎవరైతే పర్సన్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి నేను కాంటాక్ట్ పెట్టుకుంటా, వాళ్ళు అక్కడ నుంచి తీసుకుంటారు, ఎక్కడి నుంచి వేరే కంట్రీ నుంచి వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకుంటా. ఇది కెనలైజింగ్ ఏజెన్సీ. ఇప్పుడు నేనున్నా కదా నాకు ఇక్కడ ఏవైతే ఎక్స్పెండిచర్ అయ్యేదో ఆ ఎక్స్పెండిచర్ని ఇంక్లూడ్ చేయాలి, బట్ వాళ్ళు అసెసిబుల్ వాల్యూలో ఇంక్లూడ్ చేయలేదంట. సో ద స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది, నెక్స్ట్, చార్జెస్ ఫర్ వెండర్ ఇన్స్పెక్షన్ ఆన్ ద సెకండ్ హ్యాండ్ గూడ్స్ క్యారీడ్ అవుట్ బై ఫారిన్ సప్లయర్ ఆన్ హీస్ ఓన్. అతని యొక్క ఆన్ హీస్ ఓన్ చేసుకున్నాడు అండ్ నాట్ రికార్డ్ ఫర్ మేకింగ్ ద గూడ్స్ రెడీ ఫర్ షిప్మెంట్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద అసెసబుల్ వాల్యూ ఆఫ్ ద ఇంపోర్టెడ్ గూడ్స్.
అది సప్లయర్ వాని ఇష్టానికి వాడు ఓన్గా చేసుకుంటే వాటిని ఇంక్లూడ్ చేయము అసెసబుల్ వాల్యూ. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది, ఫస్ట్ స్టేట్మెంటే రాంగ్ అవుతుంది. ఏది ఫోర్త్ క్వశ్చన్ కదా. ఓకే, ఫస్ట్ది స్టేట్మెంట్ అనేది నాట్ వ్యాలిడ్, సెకండ్ది స్టేట్మెంట్ ఈజ్ వ్యాలిడ్. ఓకే, ఫస్ట్ది ఏం చెప్తున్నారు, సిన్స్ ద కెనలైజింగ్ ఏజెంట్ ఈజ్ కెనలైజింగ్ ఏజెంట్ అంటే ఈజ్ నాట్ ఏజెంట్ ఆఫ్ ద ఇంపోర్టర్కి ఏజెంట్ కాదు. నార్ డస్ హీ రిప్రజెంట్ ద ఇంపోర్ట్ అబ్రాడ్ లాగానే ట్రీట్ చేస్తాము. ఎవరైతే పోర్ట్ దగ్గర ఉంటాడో ఆ పర్సన్ని పర్చేజ్ ఇన్ బల్క్ బై కెనలైజింగ్ ఏజెన్సీ ఫర్ ఫారిన్ సెల్లర్స్, ఎవరి నుంచి ఫారిన్ సెల్లర్స్ నుంచి బల్క్లో పర్చేస్ చేస్తారు. అండ్ సబ్సిక్వెంట్లీ సెల్ బై ఇట్ టు ఇండియన్ ఇంపోర్టర్ ఆన్ హై సీజ్ సేల్ బేసిస్ ఫర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్. సో హెన్స్ ద కమిషన్ ఆర్ సర్వీసెస్ చార్జెస్ paid by the canalizing agent are included in the assessable value or the cannot be termed as buying commission. అది బయింగ్ కమిషన్ కాదు కాబట్టి వాటిని మనం ఇంక్లూడ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ ఏం చెప్పినాము, ద స్టేట్మెంట్ ఈజ్ వ్యాలిడ్ యాజ్ పర్ రూల్ 10(1)E ప్రకారం ఓన్లీ ద పేమెంట్ యాక్చువల్లీ మేడ్ హ్యాజ్ ఏ కండిషన్ ఆఫ్ సేల్ ఆఫ్ ద ఇంపోర్టెడ్ గూడ్స్ బై ద బయ్యర్ టు ద సెల్లర్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద అసెసబుల్ వాల్యూ. ఇక్కడ మనకి ఏం కండిషన్ ఏమీ లేదు, ఎవరికి సప్లయర్కి వచ్చి చెక్ చేయమని, వాళ్ళు అతని యొక్క ఓన్ ఇన్స్పెక్షన్ చేసుకుంటున్నాడు. ద చార్జెస్ ఆఫ్ వెండర్ ఇన్స్పెక్షన్ ఆన్ ద గూడ్స్ క్యారీడ్ అవుట్ బై ఫారిన్ సప్లయర్ ఆన్ హిజ్ ఓన్ అండ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ మేకింగ్ గూడ్స్ రెడీ ఫర్ షిప్మెంట్ ఆర్ నాట్ ఇన్క్లూడబుల్ ఇన్ అసెసబుల్ వాల్యూ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్. సో ఇంపోర్టెడ్ వాల్యూ గూడ్స్లో యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ ఫిఫ్త్ క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు అండ్ ఒక ఇంపోర్టర్ ఉన్నాడు. ఓకే, ఏం చేస్తున్నాడు, ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ ఫర్ సప్లై ఆఫ్ క్రూడ్ సన్ఫ్లవర్ సీడ్ ఆయిల్కి ఎంటర్ అవుతున్నాడు. $US వచ్చేసి 435 CIF మెట్రిక్ టన్స్. అండ్ ద కాంట్రాక్ట్ ద కన్సైన్మెంట్ వాస్ టు బి షిప్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై. ఓకే, జూలైలో షిప్ చేసుకోవాలనుకున్నారు. ద పీరియడ్ వాజ్ ఎక్స్టెండెడ్ బై మ్యూచువల్ అగ్రిమెంట్ అండ్ గూడ్స్ వర్ షిప్డ్ ఆన్ 5th August అట్ ఓల్డ్ ప్రైజెస్. సో వాళ్ళు ఏమనుకున్నారు, ఆ షిప్మెంట్ని కొంత లేట్ చేసుకుందాం అనుకున్నారు, ఒక వారం వెనక్కి వేసుకొని కూడా సేమ్ ప్రైస్కి వాళ్ళు మాట్లాడుకున్నారు. బట్ ఈ అసెసింగ్ ఆఫీసర్ ఉంటారు కదా, అసెసింగ్ ఆఫీసర్ ఏమంటున్నారు అంటే ఆగస్ట్లో మీకు హయ్యర్ రేట్ ఉంది, మీరు హయ్యర్ రేట్ ప్రకారం పే చేయండి అంటున్నారు. డిపార్ట్మెంట్ కరెక్టా అంటే డిపార్ట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్, కంటెన్షన్ ఆఫ్ డిపార్ట్మెంట్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఇంపోర్టేషన్ చేసేటప్పుడు వాళ్ళు డిసైడ్ చేసుకుంటే ప్రైస్ యాక్చువల్లీ పేడ్ ఆర్ పేయబుల్ ఏదైతే అమౌంట్ ఉందో దాని మీద ఇంపోర్టేషన్ డ్యూటీ పే చేస్తాము, అంతేకాని మార్కెట్లో ఉన్న రేట్ పైన కాదు. సో నో, ద కంటెన్షన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. The fact of given are similar to the case. Okay, the Supreme Court in the instant case observed that since the contract entered into for supply of crude sunflower seed oil at the rate of $435 metric tons could not be performed on time. On time లో పర్ఫామ్ చేయలేదు. The extension of time for shipment was agreed upon by the contracting parties. సో ఇద్దరు కాంట్రాక్టింగ్ పార్టీస్ అగ్రీ అయినారు. Next, the Supreme Court pointed out that the commodity involved had volatile fluctuations in its price in the international market, but have delayed the shipment. The supplier did not increase the price of commodity even after the increase in its price in the international market. International market లో ప్రైస్ చేంజ్ అయినప్పటికీ అతను ఇంక్రీజ్ చేయలేదు. సో ఫర్దర్ దేర్ వాస్ నో అలిగేషన్ రిగార్డింగ్ ద సప్లయర్ అండ్ ఇంపోర్టర్ being an collusion. There is the appeal was allowed in favor of the assessee and contract price was accepted as a transaction price. వాళ్ళు ఎంతైతే ట్రాన్సాక్షన్ ప్రైస్ మాట్లాడుకున్నారో ఆ ట్రాన్సాక్షన్ ప్రైస్ని యాక్సెప్ట్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 6? క్వశ్చన్ నెంబర్ 6లో వచ్చేసి BSA and Company Limited has imported a machine from UK for the financial year furnished by it arrive at the accessible value for the purpose of custom duty payable. Okay, price of the machine ఎంత 10,000 UK pounds. ఓకే, ఫ్రైట్ ఎయిర్ అని వచ్చిందంటే మనం FOB క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. FOB 20%,
ఆర్ యాక్చువల్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకోవాలి. సో ఎఫ్ఓబిని కనుక్కోవాల్సి వస్తుంది. సో ఎఫ్ఓబి కనుక్కోవాలంటే మిషన్ ప్రైస్ ఎంత 10,000. ఓకే, ఫ్రైట్ పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇంజనీరింగ్ అండ్ డిజైన్ ఛార్జెస్ పేడ్ టు యూ ఫామ్ ఇన్ యూకే 500, అది కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ లైసెన్స్ ఫీ రిలేటింగ్ టు ఇంపోజ్డ్ గుడ్స్ పేయబుల్ బై ద బయ్యర్ హ్యాస్ కండిషన్ ఫర్ సేల్, ఈ అమౌంట్ కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవంతా కాస్ట్ ఆఫ్ మిషన్కి సంబంధించినది. సో ఎఫ్ఓబి వాల్యూ వచ్చేసి 10,000 ప్లస్ 500, 20% మీన్స్ 10,000 మీద 20% మీన్స్ ఐ థింక్ 2,000 వస్తుంది. 12,500 ఈజ్ మై ఎఫ్ఓబి వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఇన్సూరెన్స్ పేడ్ టు ద ఇన్సూరెన్స్ ఇన్ ఇండియా 6,000. సో డైరెక్ట్గా అసైనబుల్ చేయగలం కాబట్టి 6,000 డైరెక్ట్ వేసుకుంటాము, యాడ్ చేసుకుంటాము. నెక్స్ట్ బయింగ్ కమిషన్ పేడ్ బై ద బయ్యర్ టు హిస్ ఏజెంట్ ఇన్ యూకే, బయింగ్ కమిషన్ నాట్ అలవబుల్. నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్ బ్యాంక్ ఎక్స్చేంజ్ రేట్ వచ్చేసి 98 రూపీస్ పర్ యూకే, 98 అది తీసుకోము. సిబిఐటి రేటే మనం తీసుకోవాలి. సిబిఐటి రేట్ ఎంత ఉంది, 100 రూపీస్ ఉంది. నెక్స్ట్ ఇంపోర్టర్ పేడ్ 5,000 టువార్డ్స్ demerge charges for delay in clearing the machine from airport. క్లియరింగ్ ఫర్ డిలే మామూలుగా ఏంటి డిమర్జ్ ఛార్జెస్ ఇంక్లూడ్ చేసుకుంటుంది. బట్ ఇవి ఏ దానికోసం పే చేస్తున్నాడు, డిలే ఉంది కాబట్టి పేమెంట్ చేస్తున్నావు. సో వీటిని యూజ్ చేసుకోకూడదు. సో 12,500 వచ్చింది కదా పైన, 12,500 ఇంటూ 100 చేస్తే 12,50 వస్తుంది. తర్వాత మెటీరియల్ కాంపోనెంట్స్ ఏవైతే ఫ్రీగా ఇచ్చినాడో అవి యాడ్ చేసుకోండి. 12,500 ప్లస్ 20,000, టోటల్గా 12,70 ఈజ్ మై ఎఫ్ఓబి అవుతుంది. దాని మీద ఫ్రైట్ క్యాలిక్యులేషన్ చేయాలి, తర్వాత ఇన్సూరెన్స్ అని యాడ్ చేయాలి, మనకి సిఐఎఫ్ వాల్యూ అనేది వస్తుంది. సో 6th క్వశ్చన్ 12,50. ఓకే వచ్చిందా, 12,50 మెటీరియల్ 20,000 యాడ్ చేసుకుంటా. ఎఫ్ఓబి 12,70 ప్లస్ ఫ్రైట్ 2,54,000 ప్లస్ ఇన్సూరెన్స్ పేడ్ ఇన్ బై ద ఇన్సూరర్ 6,000, సిఐఎఫ్ వాల్యూ 15,30. సో దట్ ఈస్ అసెసబుల్ వాల్యూ. ఇక్కడ 3 గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏమంటే ఇంజనీరింగ్ అండ్ డిజైనింగ్ ఛార్జెస్ పేడ్ ఇన్ యూకే, అదొకటి. నెక్స్ట్ లైసెన్స్ ఫీ రిలేటింగ్ టు ఇంపోర్టెడ్ గూడ్స్ పేయబుల్ బై ద బయ్యర్ హ్యాస్ ఎ కండిషన్ ఆఫ్ సేల్ ఆర్ మెటీరియల్ అండ్ కాంపోనెంట్స్ సప్లైడ్ బై ద బయ్యర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ యాక్చువల్ ఇన్సూరెన్స్ ఛార్జెస్ పేడ్ ఆర్ ఆల్ ఇన్క్లూడబుల్ ఇన్ అసెసబుల్ వాల్యూ. రూల్ 10 ప్రకారం అన్నిటినీ ఇంక్లూడ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ నోట్ ఏం చెప్తారంటే యాజ్ పర్ సెక్షన్ 14(1) ప్రకారం అసెసబుల్ వాల్యూ షుడ్ బి క్యాలిక్యులేటెడ్ విత్ రిఫరెన్స్ టు సిబిఐ రేట్, నోటిఫై చేసిన రేట్ని మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ ఇఫ్ ద గూడ్స్ ఇంపోర్టెడ్ బై ఎయిర్తో కనుక తీసుకుంటే ద ఫ్రైట్ అనేది కెనాట్ ఎక్సీడ్ 20% ఆఫ్ ఎఫ్ఓబి ప్రైస్ పైన తీసుకోకూడదు. నెక్స్ట్ బయ్యింగ్ కమిషన్స్ అనేటివి నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ద అసెసబుల్ వాల్యూ. ఓన్లీ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ కమిషన్సే తీసుకుంటాము. సెల్లింగ్ కమిషన్ కూడా ఇంపోర్టర్ పే చేసింటే తీసుకుంటాము. నెక్స్ట్ ఓన్లీ షిప్ డిమెర్జెస్ ఛార్జెస్లో ఆన్ ద చార్టెడ్ వెజిల్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. బట్ ఏవైతే డిలే ఇన్ క్లియరింగ్ మిషన్స్ వారి కోసం పే చేసింటే వాటిని ఇంక్లూడ్ చేయము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 7? Question number 7 related to briefly explain with reference to the provisions of Customs Act the relevant date of determination of rate of duty and tariff valuation for import through vehicle where bill of entry is filed prior to arrival of vehicle. అక్కడ మనకి సెక్షన్ 15 ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ 1962 ప్రకారం ఏం చెప్తారంటే రిలవెంట్ డేట్ ఫర్ డిటర్మైనింగ్ రేట్ ఆఫ్ డ్యూటీని డిటర్మైన్ చేయడానికి అండ్ టారిఫ్ వాల్యూ ఆఫ్ గూడ్స్ని డిటర్మైన్ చేయడానికి ఎంటర్ ఇంటూ ఒకవేళ అది వెహికల్ అయితే మనకి వెహికల్ అని ఇచ్చినారు కాబట్టి వెహికల్ గురించి మాట్లాడతాం. వెహికల్ ఉంటే బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ అరైవర్ ఆఫ్ బిల్, అది వెహికల్ అరైవర్ ఆఫ్ వెహికల్ విచ్ ఎవర్ ఈస్ లేటర్ తీసుకోవాలి. ఓకే అట్లనే తీసుకున్నాం యాజ్ పర్ ప్రొవిజన్ ప్రకారం. ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చినారు, వేర్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఈజ్ ఫైల్ చేసినాము ప్రయర్ టు ద అరైవల్ ఆఫ్ ద వెహికల్. సో వెహికల్ అరైవ్ కాకముందుకే బిల్ ఆఫ్ ఎంట్రీ ఫైల్ చేసినాము అంటే లేటర్ ఏదవుతుంది, అరైవల్ ఆఫ్ వెహికల్ అవుతుంది. సో అదే మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. రిలవెంట్ డేట్ వచ్చేసి డిటర్మైనింగ్ రేట్ ఆఫ్ డ్యూటీకి వచ్చేసి డేట్ ఆఫ్ అరైవల్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. With reference to the provisions of customs valuation, explain briefly chief reasons on the basis of which proper officer can arise the doubt on truth or accuracy of the declared value. ఇక్కడ ఏముంటాయంటే
ఒక రూల్ 12 ప్రకారం సిగ్నిఫికెంట్ హయ్యర్ వాల్యూస్ ఉంటే ఆర్ సేల్స్లో వచ్చేసి అబ్నార్మల్ డిస్కౌంట్స్ ఉంటే ఆర్ అబ్నార్మల్ రిడక్షన్స్ ఉంటే ఆర్ స్పెషల్ డిస్కౌంట్స్ ఏమైనా ఉంటే తర్వాత డిక్లరేషన్ అనేది ప్రాపర్గా లేకుంటే డిక్లరేషన్ ఎట్లుంటుంది ప్రాపర్గా లేకుండా అంటే మిస్లిక్విడేషన్ చేయడం కానీ నాన్ డిక్లరేషన్ చేయడం కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు ఆర్ ఫ్రాడ్లెంట్ ఆర్ మ్యాన్లెస్ డాక్యుమెంట్స్ని ప్రొవైడ్ చేస్తుంటే ప్రాపర్ ఆఫీసర్ మనకి వాల్యూని డిక్లేర్ చేసుకుంటాడు. సో as per explanation to rule 12 of custom valuation, the chief reasons on the basis of which the proper officer can raise doubt on the truth or accuracy of the goods value may include ఏవేవి ఇంక్లూడ్ అవుతుంది the significantly higher value at which identical or similar goods imported at or about the same time in comparable quantities comparable commercial transactions are assessed. సో సిగ్నిఫికెంట్లీ హయ్యర్ వాల్యూ ఉన్నప్పుడు. నెక్స్ట్ ద సేల్ ఇన్వాల్వ్స్ హ్యాస్ అబ్నార్మల్ డిస్కౌంట్స్ కానీ అబ్నార్మల్ రిడక్షన్స్ కానీ చూసుకుంటే ఆర్డినరీ కాంపిటేటివ్ ప్రైస్ తీసుకున్నప్పుడు. నెక్స్ట్ సేల్స్ ఇన్వాల్వ్స్ స్పెషల్ డిస్కౌంట్స్ లిమిటెడ్ టు ఎక్స్క్లూజివ్ ఏజెంట్స్. కొంతమంది ఏజెంట్స్కే మనం ఎక్స్క్లూజివ్గా స్పెషల్ డిస్కౌంట్స్ ప్రొవైడ్ చేస్తుంటే వాళ్ళకి ఆ డిఫరెన్స్ చూసుకుంటుంది. నెక్స్ట్ ద మిస్ డిక్లరేషన్ ఆఫ్ గూడ్స్ ఇన్ పారామీటర్స్ సచ్ యాజ్ డిస్క్రిప్షన్, క్వాలిటీ, క్వాంటిటీ, కంట్రీ ఆఫ్ ఆరిజిన్, ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఆర్ ప్రొడక్షన్. మిస్ డిక్లరేషన్ ప్రొవైడ్ చేస్తుంటే ఈ డీటెయిల్స్ గురించి ఆర్ నాన్ ప్రొవైడింగ్ ద కొన్ని డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయడం లేదు. ఏ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయడం లేదంటే బ్రాండ్స్, గ్రేడ్, స్పెసిఫికేషన్ ఆఫ్ దట్ రిలవెన్స్ టు వాల్యూ. అండ్ నెక్స్ట్ ఫ్రాడ్లెంట్ ఆర్ మ్యానిపులేటెడ్ డాక్యుమెంట్స్ని ఏం చేస్తున్నాము ఫ్రాడ్లెంట్గా ఆర్ మ్యానిపులేట్ చేస్తున్నాము. ఇట్లాంటి కేసెస్ అంతా ప్రాపర్ ఆఫీసర్కి డౌట్ వస్తుంది ట్రూత్ అండ్ అక్యురసీ మీద. నెక్స్ట్ క్వశ్చన్ 9th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 9th క్వశ్చన్? 9th క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు క్వశ్చన్ ఇచ్చినారు. జగత్ కోఆపరేషన్స్ లిమిటెడ్ ఇంపోర్టెడ్ సమ్ గూడ్స్ ఫ్రమ్ యూఎస్. ద డీటెయిల్స్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ ఆర్ యాజ్ ఫాలో. సిబిఐసి రేట్ వచ్చేసి 70 రూపీస్ ఉంది, ఆర్బీఐ రేట్ వచ్చేసి 71 ఉంది. మనం ఆల్వేస్ సిబిఐసి రేట్నే తీసుకుంటాము. నెక్స్ట్ సిఐఎఫ్ వాల్యూ ఆఫ్ గూడ్స్ వచ్చేసి 1,50,000. దట్ ఈజ్ అసెసబుల్ వాల్యూ. 1,50,000 × 70 చేసుకోవాలి. 15/7 మనకు రాదులేండి. ఆ వాల్యూ ఎంతైతే వస్తుందో ఆ వాల్యూ తీసుకోవాలి. ఆ వాల్యూ పైన బేసిక్ కస్టమ్ డ్యూటీ వేయాలి. బేసిక్ కస్టమ్ డ్యూటీ మీద సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ వేయాలి. సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ వచ్చిన తర్వాత ఏదైతే అసెసబుల్ వాల్యూ ఉందో అసెసబుల్ వాల్యూ ప్లస్ బేసిక్ కస్టమ్ డ్యూటీ ప్లస్ సర్చార్జ్ ఆ మూడింటి పైన ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ వేయాలి. అంతే మనకి చేస్తే మనకి టోటల్ కస్టమ్ డ్యూటీ వచ్చేస్తుంది అండ్ ఇంటిగ్రేటెడ్ డ్యూటీ వచ్చేస్తుంది. ఆ రెండింటికి సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్లో ఏం చెప్తారు? కంప్యూటేషన్ ఈ ఏబీసీ లిమిటెడ్ ఇంపోర్ట్స్ ఆన్ ఎక్విప్మెంట్ బై ఎయిర్లో తీసుకొచ్చింది. ఎయిర్ అంటేనే మీకు ఎఫ్ఓబి క్యాలిక్యులేషన్ వస్తుందని బ్లైండ్ ఫిక్స్ కావాలి. నెక్స్ట్ సిఐఎఫ్ ప్రైస్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ వచ్చేసి 6,000. సో సిఐఎఫ్ వాల్యూ ఇచ్చినారు. సిఐఎఫ్ వాల్యూ నుంచి మనకి ఎఫ్ఓబి కావాలంటే ఐఎఫ్ తీసేయాలి. ఇన్సూరెన్స్ని అండ్ ఫ్రైట్ని డిడక్ట్ చేసేయండి, మనకి ఎఫ్ఓబి వాల్యూ వచ్చేస్తుంది. సో సిఐఎఫ్ నుంచి ఫ్రైట్ 1,200 తీసేస్తా అండ్ 1,800 తీసేస్తా. 1,200 1,800 వచ్చేసి 3,000 వస్తుంది అనుకుంటా. 6,000 నుంచి 3,000 తీసేస్తే నాకు 3,000 అయితే ఎఫ్ఓబి వాల్యూ అవుతుంది. నెక్స్ట్ ఎఫ్ఓబి వాల్యూ వచ్చిన తర్వాత 3,000 మీద 20% చేసుకుంటే 600 వస్తుంది అనుకుంటా. 600 ఆర్ 1,200 విచ్ ఎవర్ ఈజ్ లోయర్. 600 నా ఫ్రైట్, ఇన్సూరెన్స్ వచ్చేసి 1,800 మళ్ళీ యాడ్ బ్యాక్ చేసుకోవాలి. 3,000కి 600 ప్లస్ 1,800 యాడ్ చేసుకుంటే నాకు 500 వాల్యూ వస్తుంది. సో నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్ ఏది తీసుకోవాలి? సిబిఐసి ఏదైనా రేట్ ప్రొవైడ్ చేసిందా? 70 రూపీస్ ప్రొవైడ్ చేసింది. ఆ రేట్ని నేను తీసుకుంటాను. నెక్స్ట్ ఈ రేట్ని నేను తీసుకున్నాక ఎంత అవుతుంది? నా అసెసబుల్ వాల్యూ 5,400 × 70 రూపీస్ వేసుకుంటే నాకు ఆల్మోస్ట్ 3,78,000 నా అసెసబుల్ వాల్యూ వస్తుంది. దాని మీద ఏం చేయాలి? ఒక 10% బేసిక్ కస్టమ్ డ్యూటీ ప్రొవైడ్ చేయాలి అండ్ సోషల్ వెల్ఫేర్ ఛార్జ్ బేసిక్ కస్టమ్ డ్యూటీ పైన 10% వేయాలి అండ్ ఈ రెండింటిని అండ్ అసెసబుల్ వాల్యూని మూడింటిని యాడ్ చేసి 10% 12% ఐజిఎస్టీ వేయాలి. బట్ ఇక్కడ ఇంకొకటి ఏముందంటే ఏబీసీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎక్స్పెండెడ్ 56,000 ఇన్ ఇండియా ఫర్ సర్టెన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ విత్ రెస్పెక్ట్ టు ది ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్. ఆ అమౌంట్ అనేది ఎక్కడ యాడ్ చేయము. ఎందుకు? ఈజ్ నాట్ ఇన్క్లూడెడ్ పర్పస్ ఫర్ అరైవింగ్ అసెసబుల్ వాల్యూ. సో క్వశ్చన్ నెంబర్ 9, 10 మనకి ఆల్మోస్ట్ చూస్తే సేమ్ మనం ఏమైతే ఇంతవరకు డిస్కస్ చేసినామో ఆన్సరే వచ్చేసి ఉంటుంది. సో 10th ఫస్ట్ చూద్దాం. ఇప్పుడు మాట్లాడుకున్నాం కాబట్టి క్లారిటీ ఉంటుంది.
క్లారిటీ సిఐఎఫ్ 6,000 నుంచి 3,000 వచ్చింది, 1,200 1,800 తీసేస్తే 3,000 మీద 20% ఎఫ్ఓబి వాల్యూ మీద వేసే ఫ్రైట్ వస్తుంది. 600 800 5,400 దాని మీద 70 రూపీస్. ఓకే 70 ఇంటూ 5,400 3,78,000 3,70,000 మీద ఏం చేయాలి, బేసిక్ కస్టమ్ డ్యూటీ వేయాలి. బేసిక్ కస్టమ్ డ్యూటీ మీద ఏం చేయాలి, సోషల్ వెల్ఫేర్ ఛార్జెస్ వేయాలి. సో ఇప్పుడు అసెసబుల్ వాల్యూ ప్లస్ బేసిక్ కస్టమ్ డ్యూటీ ప్లస్ సోషల్ వెల్ఫేర్ ఛార్జెస్ మూడింటిపైన ఐజిఎస్టీ వేయాలి 12%. టోటల్ కస్టమ్ డ్యూటీ అండ్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ పేయబుల్ ఎంత అనేది చూపించాలి. టోటల్ కస్టమ్ డ్యూటీ అండ్ ఐజిఎస్టీ ట్యాక్స్ పేయబుల్ ఎంత అనేది చూపించాలి. రౌండ్ ఆఫ్ చేసి ఇక్కడ గూడ్స్ ఆర్ ఇంపోర్టెడ్ బై ఎయిర్, ద ఫ్రైట్ కెనాట్ బి ఎక్సీడ్ 20% ఆఫ్ ఎఫ్ఓబికి ఎక్సీడ్ కాకూడదు. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ డ్యూటీ ఏది తీసుకుంటామో సిబిఐసి ఏవైతే ప్రొవైడ్ చేసిందో ఆ రేట్ని తీసుకోవాలి. నెక్స్ట్ ద కస్టమ్స్ వాల్యుయేషన్ దట్ ద వాల్యూ ఆఫ్ డెవలప్మెంట్ వర్క్ అండర్టేకెన్ elsewhere then in India is included in the value of imported goods. Thus development charges of 56,000 paid for work done in India have not been included for the purpose of arriving at assessable value. సో 56,000ని ఎక్కడ మనం కన్సిడర్ చెయ్యము. నెక్స్ట్ integrated tax is levied on the sum total of assessable value of imported goods, custom duties and applicable surchargesని తీసుకున్నాము. ఇది 10th. మనం ఇంతకుముందు 9th గురించి చూసుకున్నాము. 9th గురించి సింపుల్ చేసినాం కదా. ఇది సిఐఎఫ్ ఇచ్చిన డైరెక్ట్గా దాని మీద 70 వేసుకున్నాము. 70 మీద వాల్యూ వస్తే వాల్యూ పైన బేసిక్ కస్టమ్ డ్యూటీ మీద సోషల్ వెల్ఫేర్ ఛార్జెస్ దానిపైన ఐజిఎస్టీ ప్రొవైడ్ చేసేస్తాము అంతే. నెక్స్ట్ 9th క్వశ్చన్ తర్వాత 10th అయిపోయింది, 9th అయిపోయింది, అప్ టు 10 కంప్లీటెడ్. సో 11th క్వశ్చన్ వాట్ ఈస్ దేర్ ఇన్ 11th క్వశ్చన్ వచ్చేసి కంప్లీట్ ద టోటల్ కస్టమ్ డ్యూటీ అండ్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ పేయబుల్ అండర్ కస్టమ్స్ లా ఆఫ్ అన్ ఇంపోర్టెడ్ మిషన్ బేస్డ్ ఆన్ ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. సో ఒక మిషన్ని తీసుకున్నారు, దాన్ని బేస్ చేసుకొని మనం వాల్యూ టోటల్ కస్టమ్ డ్యూటీని కనుక్కోవాలంట. ఓకే కాస్ట్ ఆఫ్ మిషన్ అట్ ఫ్యాక్టరీ ఎక్స్పోర్ట్ వచ్చేసి 20,000. ఓకే 20,000 తీసేసుకోండి. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఫ్రమ్ ఫ్యాక్టరీ ఆఫ్ ఎక్స్పోర్టర్ టు ద పోర్ట్ ఫర్ షిప్మెంట్. సో పోర్ట్ నుంచి షిప్మెంట్ వరకు అంటే 800 తీసుకోవాలి, అది కూడా యాడ్ చేసుకుంటాము. నెక్స్ట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ పేడ్ ఫర్ ల్యాండింగ్ ద మిషన్ ఇన్ ద షిప్, ఇది కూడా ఎఫ్ఓబికి ముందరనే 50 రూపీస్, అది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ టోటల్ కస్టమ్ డ్యూటీ పేయబుల్ మిషన్. ఓకే ఫ్రైట్ ఛార్జెస్ ఫర్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ టు ఇండియా 5,000. ఇది ఎక్స్పోర్టింగ్కి సంబంధించినది. ఫ్రైట్ ఛార్జెస్ని అప్ టు ఇండియాకి ఎంతవరకు 5,000 ఉంది. ఓకే నెక్స్ట్ బయ్యింగ్ కమిషన్ పేడ్ బై ద ఇంపోర్టర్. బయ్యింగ్ కమిషన్స్ అనేది మనకి అలో చేయరు కాబట్టి తీసేస్తాం. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఎంతవరకు ఏవేవి వచ్చినాయి, 20,000 ప్లస్ 800 ప్లస్ 50 రూపీస్ ప్లస్ ఈ ఫ్రైట్ వచ్చేసి 5,000 కదా, 5,000 యాడ్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. నెక్స్ట్ ఫ్రైట్ ఛార్జెస్ తర్వాత బయ్యింగ్ కమిషన్ తీసుకోము, అది రాదు. లెటరింగ్ ఛార్జెస్ పేడ్ బై ద ఇంపోర్టర్ అట్ పోర్ట్ ఆఫ్ ఇంపోర్టేషన్, ఇది కూడా 12,000 యాడ్ చేసుకోవాలి. 12,000 యాడ్ చేసుకునే ముందు 12,000 వచ్చేసి రూపీస్ కాబట్టి అంతకుముందు వరకు ఏవైతే వచ్చినావో అవన్నిటి కన్వర్ట్ చేసేసుకోండి. సో 20,000 ప్లస్ 800 ప్లస్ 50 రూపీస్ ప్లస్ 5,000 మొత్తంని యాడ్ చేసుకొని రేట్ ఎంత ఉందో ఆ రోజు రేట్ ఏదైతే ఉందో ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ రేట్ ఆ రేట్ని తీసుకోవాలి. ఫార్వర్డ్ ఎక్స్చేంజ్ రేట్ ఏం తీసుకోవాలి, బిల్ ఆఫ్ ఎంట్రీ తీసుకోవాలి. బిల్ ఆఫ్ ఎంట్రీలో ఎంత ఉంది, 70 రూపీస్ ఉంది. 70 రూపీస్ తీసుకొని ఎంతైతే వాల్యూ వచ్చిందో ఆ అమౌంట్ని యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత 12,000 డైరెక్ట్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఫ్రైట్ ఇంకర్డ్ ఫ్రమ్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ నుంచి ఐలాండ్ కంట, అది రాదు. 60,000 అనేది రాదు. నెక్స్ట్ షిప్ డిమర్జెస్ ఛార్జెస్ పేడ్ అట్ పోర్ట్ ఆఫ్ ఇంపోర్టేషన్, ఇది వస్తుంది. 24,000 అనేది ఎలిజిబుల్ ఎక్స్పెండిచర్. నెక్స్ట్ రేట్ వచ్చేసి సిబిఐసి రేట్ ప్రకారం 70 రూపీస్ తీసుకున్నాము. అండ్ ఎక్స్చేంజ్ బేసిక్ కస్టమ్ డ్యూటీ ఏది తీసుకోవాలి, బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ డేట్ ఆఫ్ ఎంట్రీ ఇన్వార్డ్ విచ్ ఎవర్ ఈజ్ లేటర్ తీసుకోవాలి. విచ్ ఎవర్ ఈజ్ లేటర్ అంటే 25th March వస్తుంది. సో బేసిక్ కస్టమ్ డ్యూటీ 10% తీసుకోవాలి. ఐజిఎస్టీ వచ్చేసి 12% తీసుకోవాలి. సో క్వశ్చన్ నెంబర్ 11 కదా. ఓకే 11 క్వశ్చన్ ఆన్సర్ చూస్తే ఆన్సర్ ఇది ఫస్ట్ వచ్చేసి కాస్ట్ ఆఫ్ మిషన్ తీసుకున్న 20,000, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ తీసుకున్న 800, హ్యాండ్లింగ్ ఛార్జెస్ 50 తీసుకున్న 20,000 850 అవుతుంది. ప్లస్ ఫ్రైట్ ఛార్జెస్ అప్ టు ఇండియాకి 50,000 అది యాడ్ చేసేసుకుంటా 20,000 850 ప్లస్ 5,000 యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో
రూపీస్ యాడ్ చేసు 70 రూపీస్ ఇంటూ చేసినా ఓకే మీకు కరెక్ట్ వస్తుంది. నెక్స్ట్ లాయిటరింగ్ ఛార్జెస్ పేడ్ బై ద ఇంపోర్టర్ వచ్చేసి 12,000. షిప్ డిమేజ్ ఛార్జెస్ని యాడ్ చేసుకోవాలి 24,000 యాడ్ చేసుకుంటాం. ఇన్సూరెన్స్ ఛార్జెస్ ఏదానిపైన క్యాలిక్యులేషన్ చేయాలి, ఎఫ్ఓబి పైన మనం క్యాలిక్యులేట్ చేయాలి. 1.125% ఆఫ్ ఎఫ్ఓబి. నెక్స్ట్ ఆ అమౌంట్ వచ్చేస్తుంది. సిఐఎఫ్ వచ్చింది. సిఐఎఫ్ అంటే బేసిక్ కస్టమ్ డ్యూటీ వాల్యూ, అసెసబుల్ వాల్యూ పైన బేసిక్ కస్టమ్ డ్యూటీ 12 తీసుకోమన్నాము. సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ వచ్చేసి బేసిక్ కస్టమ్ డ్యూటీ మీద 10% తీసుకోవాలి. ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ వచ్చేసి 12% తీసుకోవాలి. టోటల్ కస్టమ్ డ్యూటీ వచ్చేస్తుంది. సో నోట్స్లో ఏముంది, రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఛార్జ్ వచ్చేసి సిబిఐసి ప్రకారం తీసుకుంటాము. కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్ ఇంక్లూడ్ షిప్ డిమేజ్ ఛార్జెస్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. లేటరింగ్ ఛార్జెస్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఛార్జెస్ ఈజ్ ఇంక్లూడెడ్. ఒకవేళ అసర్టనబుల్ లేనప్పుడు ఎంత తీసుకోవాలి, 1.125% ఆఫ్ ఎఫ్ఓబి వాల్యూ పైన తీసుకోవాలి. నెక్స్ట్ రేట్ ఆఫ్ డ్యూటీ ఆఫ్ ద రేట్ ప్రిలెవెంట్ టు ద డేట్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ బిల్ ఎంట్రీ ఆర్ రేట్ ఆఫ్ ప్రివెలెంట్ ఆఫ్ డేట్ ఆఫ్ ఎంట్రీ విచ్ ఎవర్ ఈజ్ లేటర్ తీసుకోవాలి. ఏది రేట్ ఆఫ్ డ్యూటీకి సంబంధించి. ఐజిఎస్టీ లెవీ టోటల్ వాల్యూ పైన, అసెసబుల్ వాల్యూ పైన, ఇంపోర్టెడ్ మీద కస్టమ్ డ్యూటీ అండ్ అప్లికబుల్ సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ మీద కూడా తీసుకుంటాము. నెక్స్ట్ బయింగ్ కమిషన్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద అసెసబుల్ వాల్యూ కస్టమ్స్ వాల్యూషన్ ప్రకారం. నెక్స్ట్ ఫ్రైట్ ఇంకర్డ్ ఫ్రమ్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ టు ఇన్లాండ్ కంటైనర్ దట్స్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ అసెసబుల్ వాల్యూ. షిప్ షిప్మెంట్ వరకు వచ్చేంత వరకు మాత్రమే సంబంధం. షిప్ అక్కడ నుంచి మీరు వేరే చోటికి తీసుకొని పోతుంటే దానికి సంబంధించిన అమౌంట్స్ ఎక్స్పెండిచర్ అంతా మనకి ఇందులో ఇంక్లూడ్ కావు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 12th? కావేరీ ఎంటర్ప్రైజెస్ ఇంపోర్టెడ్ సమ్ గూడ్స్. ఏం చేసింది కావేరీ? కొన్ని గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకుంది. ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంది? ఫ్రమ్ ఇటాలీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంది. ఓకే, ఇటాలీ నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఏం చేస్తుంది మా Italy on the basis of certain information obtained through computer printouts from the customs house department alleged that during the period in question large number of consignment of such goods were imported at much higher price than price declared by Kaveri Enterprises. సో ఇంపోర్ట్ చేసుకుంటుంటే ప్రైస్ చెప్పిన దాని ప్రకారం కంటే హయ్యర్ ప్రైస్ తీసుకుంటున్నారు. దేర్ ఫోర్ డిపార్ట్మెంట్ వాల్యూడ్ సచ్ గూడ్స్ ఆన్ బేసిస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ వాల్యూ ఆఫ్ ఐడెంటికల్ గూడ్స్ యాజ్ పర్ రూల్ 4 ఆఫ్ కస్టమ్ వాల్యూషన్స్ రూల్ 2017 అండ్ డిమాండెడ్ డిఫరెన్షియల్ డ్యూటీ అలాంగ్ విత్ పెనాల్టీ అండ్ ఇంట్రెస్ట్ ఫర్ కావేరీ ఎంటర్ప్రైజెస్కి ఏమన్నారు, ఏదైతే డిఫరెన్స్ అమౌంట్ ఉందో ఆ డిఫరెన్స్ అమౌంట్ అనే దానిపైన మీరు పే చేయండి అని చెప్తుంది. నెక్స్ట్ and demand the differential duty along with the penalty and interest from Kaveri Enterprise. However, department did not provide these printouts to Kaveri Enterprise. కావేరీ ఎంటర్ప్రైజ్కి ప్రొవైడ్ చేయడం లేదంట. ఫస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ ఏముంది వాళ్ళ దగ్గర అనేది. నెక్స్ట్ కావేరీ ఎంటర్ప్రైజ్ కంటెంటెడ్ దట్ డిపార్ట్మెంట్ డిమాండెడ్ వాజ్ వితౌట్ ఎనీ బేసిస్ ఇన్ లా, వితౌట్ ఎనీ లీగల్ అడ్మిషబుల్ ఎవిడెన్స్ అండ్ అపోజ్డ్ the principle of natural justice as computer printouts which formed the basis of such demand has not been supplied to them. Resultantly, they had no means of knowing as to whether any import of comparable nature were made at the relevant point of time. ఇప్పుడు కావేరీ వాళ్ళు కరెక్టా కాదంటే కావేరీ కంటెన్షన్ అనేది కరెక్టే. కంపల్సరీ అతనికి అసెసింగ్ ఆఫీసర్కి ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ని అతనికి ఏదానికోసం రీజన్ అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. అతని దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాలి. దిస్ ఇన్ఫర్మేషన్తో నేను వచ్చిన అని చెప్పాల్సి వస్తుంది. ఏం చెప్పకుండా ఒక పేమెంట్ చేయమంటే ఎవరు పేమెంట్ చెయ్యరు. సో 12th క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ 12th క్వశ్చన్? సో in the instant case, the Supreme Court observed that since revenue did not supply the copy of computer printout, రెవెన్యూ అనేది ప్రింట్అవుట్స్లో వల్ల రాదు, విచ్ ఫార్మ్ ద బేసిస్ ఆఫ్ కన్క్లూజన్ దట్ అపిలియన్స్ undervalued the imported goods. The appellants obviously could not and did not have any opportunity to demonstrate that the transaction relied upon by the revenue were not comparable transaction అని. ఆ ప్రింట్అవుట్ ఇస్తే ఏ ప్రింట్అవుట్ని వాళ్ళు తీసుకొని చెప్తున్నారో వాటిని చూసి వీళ్ళు కొంత ఐడియా తెచ్చుకొని అవి కంపారబుల్కి వస్తుందా రాదా అని చెప్తారు. అంతేకాని ఊరికే నా దగ్గర ప్రింట్అవుట్ ఉంది, నా దగ్గర ఎవిడెన్స్ ఉందని చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరు అసెస్సీ వాళ్ళు. నెక్స్ట్ ద సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ మెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అలైడ్ కంప్యూటర్ ప్రింట్అవుట్స్ వాజ్ నాట్ ప్రూఫ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కంపారబుల్ ఇంపోర్ట్స్. Even if assumed that
such printout did not exist and content thereof were true ఉన్నప్పటికీ కూడా such printout must have been supplied to the appellant and there should have been give reasonable opportunity to establish that the important import transactions were not comparable అనేది. నెక్స్ట్ ఇన్ వ్యూ ఆఫ్ అబోవ్ మెన్షన్డ్ జడ్జిమెంట్ కంటెన్షన్ ఆఫ్ కావేరీ ఎంటర్ప్రైజెస్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13th. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 13? క్వశ్చన్ నెంబర్ 13లో వచ్చేసి ఏం చెప్తారంటే 13th వచ్చేసి Mrs. Impex imported some consignment of goods on 1st June. A bill of entry for warehousing of goods was presented on 5th June and material was duly warehoused. Okay, the goods were subjected to duty at the rate of 50% ad valorem. In the meanwhile, on 1st July, an exemption notification was issued. Reduced effective custom duty వచ్చేసి 30%. సో 50% ఉన్నప్పుడు వాళ్ళు బిల్ ఆఫ్ ఎంట్రీకి తీసుకున్నారు, వేర్ హౌస్కి ప్రజెంట్ చేసినారు. ఇప్పుడు 30% ఉంది. మిస్టర్ ఇంపెక్స్ ఫైల్ దేర్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ హోమ్ కన్జంప్షన్ ఆన్ 1st August claiming duty at the rate of 30% ad valorem. However, custom department charges duty 50% ad valorem being route the date of clearance into warehouse కున్న రేట్ ప్రకారం వాళ్ళు తీసుకుంటున్నారు అండ్ ప్రజెంటెడ్ని కన్సిడర్ చేస్తుంటారు. సో ఇప్పుడు ఇంపెక్స్ వాళ్ళకి ఈ 30% వస్తుందా రాదా అనేది ఫస్ట్ క్వశ్చన్. సో 30% రేట్ అనేది ఇంపెక్స్ వాళ్ళకి అలో చేస్తారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమడినారు, వెదర్ ద రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆన్ 1st August కుడ్ బి అడాప్టెడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ ఇంటూ లోకల్ కరెన్సీ. ఫారిన్ కరెన్సీ ఇంటూ లోకల్ కరెన్సీ కన్వర్ట్ చేయడానికి ఆ రేట్ని యూజ్ చేయొచ్చా అంటే లేదు, ఓన్లీ డేటా ప్రజెంటేషన్ రోజు ఏదైతే బిల్ ఉందో ఆన్ ది వేర్ హౌసింగ్కి ఆ రేట్ని యూజ్ చేయాలి, వేరే రేట్ని కాదు. సో క్వశ్చన్ నెంబర్ 13th దాని యొక్క ఆన్సర్ చూడండి. ఆన్సర్లో ఏం చెప్తారంటే సింపుల్ ఆన్సర్ 13th కదా. ఓకే, 13th సెక్షన్ 15(1)(b) of Customs Act 1962 provide that in the case of goods cleared for warehouse, ఏదానికి క్లియర్ చేసుకున్నారో వేర్ హౌస్, రేట్ ఆఫ్ డ్యూటీ అప్లికబుల్ ఈజ్ ద రేట్ ఆఫ్ డ్యూటీ ఇన్ ఫోర్స్ ఆన్ ద డేట్ ఆన్ విచ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ హోమ్ కన్జంప్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ గుడ్స్ ప్రజెంటెడ్. ఇప్పుడు వేర్ హౌస్లో ఉన్నప్పుడు డేట్ ఆఫ్ హోమ్ కన్జంప్షన్కి ఎప్పుడైతే మనం తీసుకుంటామో బిల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ హోమ్ కన్జంప్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ గుడ్స్ ఈజ్ ప్రజెంటెడ్. ఆ కేసులో మనకి ఏ డేట్ వస్తుంది, ఆగస్ట్ వస్తుంది. ఆగస్ట్లో రేట్ ఎంత ఉంది, 30% ఉంది. ఆ రేటే మనం తీసుకుంటాము. నెక్స్ట్ థర్డ్ ప్రొవిజన్ టు సెక్షన్ 14 of Customs Act 1962 provide that the rate of exchange notified by the CBIC as prevalent on the date of presentation of bill of entry for warehousing is applicable rate exchange for conversion of foreign currency into local currency. సో బిల్ ఆఫ్ ఎంట్రీ ఏదైతే డేట్ ఉంటుందో, బిల్ ఆఫ్ ఎంట్రీ ప్రజెంటేషన్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఏ రేట్ ఉందో ఆ రేట్నే తీసుకోవాలి ఎప్పుడు ఫారిన్ కరెన్సీ టు ఇన్ లోకల్ కరెన్సీ ఉన్నప్పుడు. దేర్ ఫోర్ ఇన్ ద గివెన్ కేస్ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ దట్ వుడ్ బి ప్రివాలెంట్ ఆన్ డేట్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ వేర్ హౌసింగ్ వచ్చేసి 5620 ఉంది అండ్ నాట్ ద ప్రివాలెంట్ డేట్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ హోమ్ కన్జంప్షన్ తీసుకోకూడదు ఎప్పుడు ఫారిన్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ ఉన్నప్పుడు. 14 to 18 అన్నీ పైన బుక్లో ఉన్నాయంట. ఓకే, 19 చూడండి. ఫస్ట్ 19th ఉంది కదా, 19th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 19th? ఓకే, Product Z was imported by Mr. X by air అంటేనే మనకి FOB క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ద డీటెయిల్స్ ఆఫ్ ఇంపోర్ట్ ట్రాన్సాక్షన్ ఆర్ యాజ్ ఫాలో. ప్రైస్ ఆఫ్ జెడ్ అట్ ఎక్స్పోర్టర్ ఫ్యాక్టరీ వచ్చేసి 8500. ఓకే, ప్రైస్ ఫ్రైట్ ఫర్ ఫ్యాక్టరీ ఆఫ్ ద ఎక్స్పోర్ట్ టు ల్యాండ్ ఎయిర్పోర్ట్ వచ్చేసి 250 రూపీస్. ఫస్ట్ ఏం చెప్పినారు, ప్రైస్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఫ్యాక్టరీ. ఓకే, ఎక్స్పోర్ట్ ఫ్యాక్టరీ వచ్చేసి 8500. ఫ్రైట్ ఫ్రమ్ ఫ్యాక్టరీ వచ్చేసి 250 రూపీస్. ల్యాండింగ్ అండ్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అట్ ద లోడ్ ఎయిర్పోర్ట్కి వచ్చేసి 250 రూపీస్. ఫ్రైట్ ఫ్రమ్ లోడ్ ఎయిర్పోర్ట్ టు ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇంపోర్టేషన్ ఇన్ ఇండియా 4500. ఇన్సూరెన్స్ ఛార్జెస్ 2000. ఇన్సూరెన్స్ యాక్ట్ అసెసబుల్ చేయనారు. ఇక్కడ ఫ్రైట్ అనేది ఎయిర్కి సంబంధించినది కాబట్టి మనం FOBని క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ కన్జంప్షన్ వాజ్ ప్రజెంటెడ్ బై
through aircraft arrived on 22nd August. The bill of entry for home and consumption was presented by Mr. X on 20 August. So bill of entry or arrival whichever is later తీసుకోవాలి. బిల్ ఆఫ్ ఎంట్రీ ఎప్పుడు జరిగింది 20 ఆగస్ట్. అరైవల్ ఎప్పుడైంది 22 ఆగస్టు. విచెవర్ ఈజ్ లేటర్ 22 ఆగస్టు. ఓకే, నెక్స్ట్ 22 ఆగస్ట్కి సంబంధించిన రేట్ ఆఫ్ కస్టమ్ డ్యూటీ ఎంత ఉంది, 10% ఉంది. సో 10%ని తీసుకోవాలి. నెక్స్ట్ సిబిఐసి డేటా ప్రజెంటేషన్కి డేట్కి అంటే 20 ఆగస్ట్కి ప్రజెంటేషన్ డేట్కి 20 ఆగస్ట్కి 70 రూపీస్ ఉంది. సో 70 రూపీస్ని నేను తీసుకోవాలి. ఐజిఎస్టీ లెవబుల్ అండర్ ద సెక్షన్ 37. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ప్రోడక్ట్ జెడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ లివింగ్ కస్టమ్ డ్యూటీ కనుక్కోవాలి. కస్టమ్ డ్యూటీ అండ్ ట్యాక్స్ పేబుల్ కనుక్కోవాలి. సో ఫస్ట్ ఎఫ్ఓబికి క్యాలిక్యులేషన్ చేసి తర్వాత అమౌంట్ని క్యాలిక్యులేషన్ చేసేద్దాం. 19th క్వశ్చన్. ఫస్ట్ ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ వచ్చేసి మనకి ప్రొవైడ్ చేసినారు డైరెక్ట్గా. దానికి ఏం చేయాలి, ఈ ఫ్రైట్ ఏదైతే ఉంటుందో ఫ్రైట్, లోడింగ్ అండ్ హ్యాండ్ లోడింగ్ ఛార్జెస్, ఎయిర్పోర్ట్, ఫ్రైట్ ఫ్రమ్ లోడ్ ఎయిర్పోర్ట్ టు ఎయిర్పోర్ట్, ఈ మూడింటిని ఈ 8,500 నుంచి నెక్స్ట్ టోటల్ కాస్ట్ వచ్చేసి 5,000 అవుతుంది. సో 5,000 అవుతుంది. 250 500 ప్లస్ 4,500 5,000 అవుతుంది. నెక్స్ట్ 8,500 నుంచి 5,000 మనకి వాళ్ళు ఈ ఎఫ్ఓబి వాల్యూ ఇచ్చినారు కదా. ఓకే, ఎఫ్ఓబి వాల్యూ ఇచ్చినప్పుడు 8,500 నుంచి 8,500కి ప్లస్ ఆ అమౌంట్స్ అన్నీ యాడ్ చేసుకున్నాం కదా, 5,000 12,300 వస్తుంది. ఓకే, ఇన్సూరెన్స్ ఓకే యాక్చువల్ ఇన్సూరెన్స్ ఎంత 2,000 ఉంది. 1,800 యాడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, లోడింగ్ అన్లోడింగ్ హ్యాండ్ charge associated with the delivery of the imported goods to the place of importation restricted to 20% వరకు మాత్రమే తీసుకోవాలి. ఏదానికి ఎఫ్ఓబి వాల్యూ పైన క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే, ఎఫ్ఓబి వాల్యూ నోట్ 1లో మనం క్యాలిక్యులేషన్ చేద్దాము. నోట్ 1లో వచ్చేసి ఎట్లా వస్తుంది, సో డస్ నాట్ ఎక్సీడ్ 20%. ఎఫ్ఓబి వాల్యూ వచ్చేసి ఎక్స్ ఫ్యాక్టరీ ప్రైస్ ఆఫ్ గూడ్స్ 8,500 పైన 20% చేస్తే ఐ థింక్ ఫస్ట్ కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ దగ్గర వరకు తీసుకొని రావాలి. అప్పుడు ఎఫ్ఓబి అవుతుంది, ఫ్రీ అవుతుంది. సో 250 8,500 2,500 250 ప్లస్ అంటే 500 8,500 ప్లస్ 500 యాడ్ చేస్తే 9,000 పైన 20% చేస్తే 450 9,000 మీద 20% అయితే 1,800. ఓకే, 1,800 నేను తీసుకుంటాను. ఓకే, 1,800 తీసుకున్నాము. నెక్స్ట్ 2,000 తీసుకుంటాము. 8,500 ప్లస్ 2,000 తీసుకుంటే 10,500 అవుతుంది. 10,500 ప్లస్ 1,800 చేస్తే 12,300 వస్తుంది. 12,300కి ఇది వాల్యూ ఆఫ్ కస్టమ్స్ పర్పస్కి 12,300. అండ్ సిబిఐసి రేట్ ఏది తీసుకున్నామో డేటా ప్రజెంటేషన్ అనేది తీసుకుంటాము 70 రూపీస్. సో అసెసబుల్ వాల్యూ. నెక్స్ట్ బేసిక్ కస్టమ్ డ్యూటీ ఏది తీసుకుంటామో 10% తీసుకుంటాము. ఏదైతే రేట్ విచ్ ఎవర్ ఈజ్ లేటర్ ఉందో ఆ రేట్. నెక్స్ట్ 10% ఆన్ బేసిక్ కస్టమ్ డ్యూటీ ఎస్డబ్ల్యూఎస్ వస్తుంది. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ పర్పస్ ఫర్ లెవింగ్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ తీసుకునేది 12% తీసుకుంటాము. ఇంటిగ్రేటెడ్ ట్యాక్సెస్కి నోట్ 4 ఏం చెప్తారు, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఈ లెవిడ్ అండ్ సో సమ్ ఆఫ్ టోటల్ అసెసబుల్ వాల్యూ ఆన్ ద ఇంపోర్టెడ్ గూడ్స్ అండ్ కస్టమ్ డ్యూటీస్ అన్నిటినీ యాడ్ చేసుకుంటాము. సోషల్ వెల్ఫేర్ ఛార్జ్ లెవబుల్ అండ్ ఐజిఎస్టీ హ్యావ్ బీన్ ఎగ్జెంప్టెడ్. అంటే ఈ సెస్ మామూలుగా రెగ్యులర్గా సెస్సులు అనేది తర్వాత వస్తుండే, ఇంకా మనకి ఇంకా ఏం చెప్పలేదు, క్లారిటీ లేదు కాబట్టి సెస్ పైన కూడా మనం ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తున్నాము ఐజిఎస్టీని. నెక్స్ట్ ఇప్పుడు నోట్స్ చూసుకుంటే ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ ఇంపోర్టెడ్ బై ఎయిర్, కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, లోడింగ్ అన్లోడింగ్ అండ్ handling charges associated with the delivery of imported goods to the place of importation shall not exceed 20% of FOB goods. Next, FOB value in this case, FOB value ఏమవుతుంది 8,500 ప్లస్ 250 ప్లస్ 250 అవుతుంది 9,000. రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏది తీసుకోవాలా, సిబిఐసి ప్రొవైడ్ చేసినది. సెక్షన్ 15 ప్రకారం రేట్ ఎక్సైజ్ డ్యూటీ రేట్ ఏది తీసుకోవాలా, డ్యూటీ వచ్చేసి రేట్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎంట్రీ ఆర్ రేట్ ఇన్ ఫోర్స్ ఆఫ్ డేట్ ఆఫ్ అరైవల్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ విచ్ ఎవర్ ఈస్ లేటర్ తీసుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20
20 చేద్దామా? ఓకే, 20 చేసేద్దాంలేండి. వాట్ ఈస్ దేర్ ఇన్ 20 క్వశ్చన్? మిస్టర్ ఎక్స్ 22నా? 20 ఓకే. ద ఇంపోర్టర్ ఫర్ ద క్వశ్చన్ ఇది ఐజిఎస్టీ కూడా సేమ్ అట్లనే తీసుకోవాలి. డేటా ప్రజెంటేషన్ ఆర్ డేటా బిల్ ఆఫ్ ఎంట్రీ మనం పైన ఎట్లయితే క్యాలిక్యులేట్ చేస్తామో ఆ రేటే తీసుకోవాలి చూడండి ఐజిఎస్టీకి కూడా. నెక్స్ట్ అండ్ ఇంపోర్టర్ ఫ్రమ్ క్వశ్చన్ ఇంపోర్టర్ గూడ్స్ ఫ్రమ్ అండ్ ఎక్స్పోర్టర్ ఇన్ యూఎస్ ద వెజిల్ క్యారింగ్ ఆఫ్ గూడ్స్ రీచెస్ ముంబై పోర్ట్ ఫస్ట్ అండ్ ఫ్రమ్ ఒక నిమిషం నేను ఇది మళ్ళీ చేస్తాను. ఈ 20 నుంచి 19 నుంచి ఉన్నటివి పెండింగ్ ఉన్నటివి